మేయర్ పదవి ఉన్నట్టుండి ఆయన ఎందుకు వదులుకుంటున్నారు? ఏ సమాచారం మేరకు ఆయన ఇలా సెల్ఫ్ కోల్ వేసుకున్నారు? పదవి వాళ్ళు పోగొట్టడం కన్నా తనకు తాను త్యాగం చేయడం వల్లే తక్కువ అవమానకరంగా భావిస్తున్నారా? ఇటు జిల్లా అధ్యక్షుడు సాటి కార్పొరేటర్లకు కూడా చెప్పకుండా ఈ పని ఎందుకు చేసినట్టు తెలియాలంటే మనం అర్జెంటుగా గుంటూరు కార్పొరేషన్ కాంపౌండర్కి వెళ్లాల్సిందే. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కలెక్టర్కి తన రిజైన్ లెటర్ పంపించారు మనోహర్ నాయుడు. ప్రస్తుతం కావటి రాజీనామా వ్యవహారం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కావటి కార్పొరేషన్లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, నిందలు, పరాభవాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం తనకు లేదని అన్నారు. తాను ఎదుర్కొన్న అవమానాలు, పరాభవాలు గతంలో ఏ మేయర్ గాని, ఏ చైర్మన్ గాని చూసి ఉండరని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు కావటి. పార్టీ మార్పు పైన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తున్న పరిస్థితుల్లో తాను జగన్తోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే కావటి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు సమస్య ఏంటని చూస్తే 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ నుంచి కావటి మనోహర్ నాయుడు మేయర్గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇంకో ఏడాది పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది కావటి మనోహర్ నాయుడు. ఈలోపే ఆయన తన పదవి నుంచి తప్పుకోవడంలో అసలు కారణం స్టాండింగ్ కమిటీ వ్యవహార శైలిగా చెప్పుకుంటున్నారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకోవడం వల్ల కమిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కాయి. ఈ కమిటీకి మేయరే చైర్మన్ గా వ్యవహరిస్తున్నా ఆయనకు తగిన సమాచారం ఇవ్వడం లేదని సమాచారం. ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఇందులో మనోహర్ నాయుడుపై అవిశ్వాసం సైతం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీలో వైసీపీకి మెజార్టీ లేకపోవడం వల్ల ఈ తీర్మానం కూటమి నెగ్గడం ఒక లాంఛనంగా భావిస్తున్నారు. అందుకే కావటి ఇలా అర్ధాతరంగా ఎవరికీ చెప్పకుండానే రిజైన్ చేసినట్టు అంచనా వేస్తున్నారు. మేయర్గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా ప్రకటన ఇటు వైసీపీ వర్గాల్లోనే కాదు, అటు టీడీపీ నేతల్లోనూ షాకింగ్ గా మారిందట. ఈ హఠాత్ పరిణామానికి ప్రత్యర్థి వర్గాల్లోనూ చర్చకు తెరలేపిందట. ప్రస్తుతం నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో తనకు కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ఆఫీసు సిబ్బంది ఎప్పుడు వస్తారో రారో కూడా తెలియని గందరగోళ పరిస్థితుల్లోనే తాను రిజైన్ చేస్తున్నట్టు చెబుతున్నారాయన. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. కనీసం తన సొంత పార్టీ లీడర్లతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టే కనిపించడం లేదని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడు అంబటితో కూడా చెప్పినట్టు లేదని చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదని వాపోతున్నారట సగటు గుంటూరు వైసీపీ కార్యకర్త. మేయర్ రాజీనామా పూర్తి వ్యక్తిగతంగా కనిపిస్తోందని ఒక అంచనాకు వస్తున్నారు. ఇటు మేయర్ రాజీనామా ప్రకటన వెనుక కూటమి నేతల మైండ్ గేమ్ కూడా ఉందని అంటున్నారు. ఈ మేరకు వీరు సక్సెస్ అయినట్టుగానూ భావిస్తున్నారు. మేయర్ పీఠంపై ఇప్పటికే కూటమి నేతల్లో కొందరికి కుతూహలం పెరిగినట్టు సమాచారం. మెజార్టీ కార్పొరేటర్లు కూటమిలోకి రప్పించేందుకు ఓ సీనియర్ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతోనే మేయర్ ముందుగా రాజీనామా ప్రకటన చేశారని లెక్కిస్తున్నారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక నల్లేరుపై నడికేనని ఫీల్ అవుతోందట సదరు కూటమి నేత వర్గం. ఇటు
ఓటమి టచ్ లో ఉన్న వైసీపీ లీడర్ల సంగతి అలా ఉంచితే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటన్నది అయోమయంగా మారిందట. తమకెంతో కావలిగా ఉంటాడని భావించిన మనోహర్ నాయుడు ఇలా చేతులెత్తేయడం ఏమీ బాగోలేదని లోలోన కుమిలిపోతున్నారట. ఆయన భవిష్యత్ ప్రమాదంలో పడుతుందో లేదో తెలియదు, కానీ తమ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని వాపోతున్నారట. For more videos like this, subscribe Big TV channel.